షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. ధన్యతలో మొదటి ధన్యత గురించి మనం ధ్యానం చేద్దాం. టాపిక్ ఫర్ టుడే ఇస్ స్పిరిచువల్ పావర్టీ. స్పిరిచువల్ పావర్టీ. పరిశుద్ధ మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. The Gospel according to Matthew chapter 5 verse 3. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. Blessed are those who are poor in heart. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. లూకా సువార్తలో బీదలైన మీరు ధన్యులు. స్పిరిచువల్ పావర్టీ. ఈ యొక్క మొదటి ధన్యత గమనించినప్పుడు, టు ఎంటర్ గాడ్స్ కింగ్డమ్ అడ్మిటింగ్ అవర్ స్పిరిచువల్ పావర్టీ. మనకు ఆత్మీయమైన దారిద్రతను మనం గ్రహించుకోవాలి. ఒక రాజ్యంలో ప్రవేశించాలంటే discuss someone who is on the right track with God. That is the blessedness. Poor in spirit. This praise is not about financial poverty, not as mean having a low self-esteem. It refers to a spiritual destitution and humility. ఈ భావం గమనించినప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ ఫినాన్షియల్ పావర్టీ. ఈ లోక సంబంధమైన ధనహీనత కాదు, ఈ లోక సంబంధమైన ఫైనాన్షియల్ పావర్టీ కాదు. కానీ మన యొక్క ఆత్మీయమైన దారిద్రత గురించి, ఆ దీనత్వం గురించి ప్రభు ప్రస్తావిస్తున్నాడు. We have no spiritual righteousness to offer God. దేవునికి ఇవ్వడానికి మన దగ్గర ఆత్మ సంబంధమైన నీతి అంటూ ఏది లేదు. బికాస్ ఆర్ పూర్ ఇన్ స్పిరిట్. ఆత్మీయ దారిద్రత మనకున్నది, ఆత్మీయ దివాలా కోరుతనం ఉన్నది, స్పిరిచువల్ బ్యాంక్రప్సీ అంటారు. కాబట్టి ఇక్కడ ప్రభు ప్రబోధిస్తూ ఆనాడు పరిసయ్యులు గమనించినప్పుడు, దే థాట్ దే ఆర్ స్పిరిచువల్ రిచ్ త్రూ దేర్ రూట్స్ అండ్ కీపింగ్ సర్టన్ రెగ్యులేషన్ ట్రెడిషన్స్ ఆర్ కీపింగ్ ద లా. ధర్మశాస్త్ర అనుసరించడం ద్వారా శాస్త్రులు పరిసయ్యులు తాము చాలా ఆత్మీయంగా ధనవంతులు అనుకున్నారు. దే థాట్ దే ఆర్ స్పిరిచువల్ రిచ్ బై అబ్జర్వింగ్ రూట్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ట్రెడిషన్స్ అండ్ ఫాలోయింగ్ ద మొజాయిక్ లా. దే థాట్ దే వర్ రిచ్ బట్ నాట్. ఆత్మీయం గమనిస్తే వారు ఆత్మీయమైన దారిద్రతలో ఉన్న సత్యాన్ని ప్రభు గ్రహించి అనేకసార్లు ప్రస్తావించాడు. అంత మాత్రం కాకుండా మనం మన యొక్క ఆత్మీయ దారిద్రతను గ్రహించుకోవాలి. అండ్ అవర్ డిపెండెన్స్ ఆన్ గాడ్స్ గ్రేస్. మనం దేని మీద ఆధారపడి మనకు ఆత్మీయమైన దారిద్ర్యం తీర్చుకోవాలి. ప్రభు ధనవంతులై ఉండి కూడా తన దారిద్ర్యం ద్వారా మన ధనవంతులుగా చేయుటకు ఆయన మన నిమిత్తం దరిద్రులు చేయడం. లవోదిక సంఘస్థులు మాకేం కొద్దిగా రిచ్ అనుకున్నారు, కానీ ప్రభు గారు పూర్ అండ్ రిచ్ అన్నారు. వారు ధన సంపత్తి ఉన్నది కాబట్టి ఎంతో ధనికులు అనుకున్నారు, కానీ ఆత్మీయంగా వారంత దరిద్రులు లేరని విషయాన్ని ప్రస్తావించాడు. కాబట్టి మనం కూడా మన ఆత్మీయ దారిద్రతను గ్రహించుకొని ప్రభు మీద ఆధారపడినప్పుడు కంప్లీట్గా మన యొక్క అక్నాట్ ఎంప్టీనెస్, దెన్ విల్ బి రిచ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడు మనలో తన యొక్క ఆత్మీయ సంపద నింపే దేవుడు ఉన్నాడు. అటు కృప దేవుడు మనం దయచేయుగాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ, నీకు వందనాలు, స్తుతిస్తూ తన తండ్రి. ఆత్మీయంగా మేము దారిద్రత పొంది ఉన్నాం ప్రభా, పొందుతున్నాం ప్రభా. అది గ్రహించుకొని మీ చింతకు వచ్చి మీ మీద ఆధారపడి తండ్రి
మా స్పిరిచువల్ పావర్టీని తొలగించుకుని ప్రభా నైనా ఆత్మీయంగా మీ దృష్టికి ధనవంతులుగా కనపడడానికి సహాయం దయచేయమని, ఆ దీనత్వాన్ని మాకు ప్రసాదించవలసిగా విజ్ఞాపన, మాకేమి కొదవ అన్న అహంకారం వదిలిపెట్టి ప్రభువనైనా మా కొదవలన్నీ తీర్చగల మీరు కాబట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.